హలో వ్యూయర్స్, నా పేరు డాక్టర్ పెంటకోట రవికుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ అలర్జీ స్పెషలిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం ఆస్తమా గురించి తెలుసుకుందాం. ఆస్తమా అంటే ఉబ్బసం. ఈ ఆస్తమా అనేది ఎలా వస్తుంది అంటే జెనెటికల్గా రావచ్చు ఆర్ ఎలర్జీస్ వల్ల రావచ్చు. ఈ ఎలర్జీస్ అనేవి 4 రకాలు ఉంటాయి: ఫుడ్ ఎలర్జీ, పాలన్ గ్రెయిన్స్ ఎలర్జీ, ఫంగస్ ఎలర్జీ ఆర్ డస్ట్ ఎలర్జీ. ఈ అన్నిటిలోని మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్స్లో అయితే ఫుడ్ ఎలర్జీ ఆర్ పెద్దవాళ్ళల్లో ఏరో ఎలర్జెన్స్ అంటాం, లైక్ డస్ట్, ఫంగస్ ఆర్ పాలన్ గ్రెయిన్స్. సో ఇవి ఎవరైతే సెన్సిటైజ్ అయి ఉంటారో ఈ ఎలర్జెన్స్కి, వాళ్ళు ఇది ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. లైక్ ఈ ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ కంజక్టివైటిస్. అంటే కళ్ళల్లో వస్తే మనం ఎలర్జిక్ కంజక్టివైటిస్ అంటాం, ముక్కు దగ్గర వస్తే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, నోటి దగ్గర ఫుడ్ ఎలర్జీ అంటాం, ఆర్ ఛాతీ దగ్గర వస్తే ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. అది నథింగ్ బట్ ఆస్తమా. సో ఏదొచ్చినా కూడా లోపల ఉండేవి మనకి గొట్టాలు, మనకి ఎయిర్వేస్ అంటాం. సో లంగ్స్ అనేవి 2 పార్ట్స్ కింద విడదీస్తాం. ఒకటి ప్యారెన్కైమా, రెండోది ఎయిర్వేస్. ఈ ఎయిర్వేస్ అనేవి మనకి అందరికీ ఇలా పెద్దగా ఫుల్గా ఉంటే ఎయిర్ అనేది పాస్ అవ్వడానికి ఈజీగా పాస్ అవుతుంది. బట్ ఎవరైతే ఈ ఎలర్జీ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారో, ఆస్మాతో బాధపడుతూ ఉంటారో, వాళ్ళల్లో ఈ రెడ్ కలర్ చూస్తున్నారు కదా, ఇది వాల్. ఈ వాల్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఈ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ లోపల మ్యూకస్ అబ్స్ట్రక్ట్ అయిపోయి ఎయిర్వే అనేది పాస్ అవ్వదు. ఎప్పుడైతే ఎయిర్ అనేది పాస్ అవ్వదో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే మ్యూకస్ అబ్స్ట్రక్షన్ వల్ల ఈ ఛాతీ నొప్పి రావడం, దగ్గు రావడం, ఎంత దగ్గినా తమడు బయటకు రాకపోవడం, తర్వాత ఆయాస పడిపోవడం, అండ్ పిల్లి కూతలు, వాళ్ళు మాట్లాడేటప్పుడు పిల్లి కూతల్లాగా సౌండ్స్ రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దగ్గరలో ఉండే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే స్పైరోమెట్రీ అనేది ఒకటి అడ్వైస్ చేస్తారు. దానివల్ల మనకి ఆస్తమా ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. అప్పుడు మనం దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ వాడాలి అంటే ఇన్హేలర్స్ వాడాలా, ట్యాబ్లెట్స్ వరకు వాడుకోవాలా, ఆర్ నెక్స్ట్ అంటే స్టేజెస్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఆ ఇన్హేలర్స్ కూడా మనం టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్హేలర్స్ వాడేస్తారు. నేను వాడేస్తున్నాను, ఇన్హేలర్స్ రోజు తీసుకుంటున్నాను. నేను చాలామంది పేషెంట్స్ చూస్తాను, వస్తారు, ఉబ్బసం ఉందండి నాకు అంటారు. పేషెంట్స్ ఇన్హేలర్స్ తీసుకుంటున్నారు అంటే ఎస్ నేను తీసుకుంటున్నాను అంటారు. తీరా ఎలా వాడుతున్నారో ఒకసారి చూపించండి అంటే జస్ట్ నోట్లో కొట్టుకొని అది లోపలికి తీసుకోకుండా ఉంటారన్నమాట. సో టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడన్నా గాలి తీసుకున్నప్పుడు ఇన్హేలర్ లోపలికంటే తీసుకొని అక్కడ ఒక 6 to 10 seconds బ్రెత్ హోల్డ్ చేసి మళ్ళీ బయటకు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల లోపల ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అని చెప్పాను కదా, ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి మనకి ఎయిర్ పాసెస్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఇలా మనం తెలుసుకొని కరెక్ట్గా ఇన్హేలర్ వాడితే మనం ఆస్మా నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.